ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం సామెతల గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనం. చెడుతనము విడచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తనను కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, చెడుతనము రోజు రోజుకి మానవునిలో ఎక్కువైపోతూ ఉంది. చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ చూపులు, చెడ్డ క్రియలు, చెడ్డ మాటలు, వాటి మీద కూడా ఈరోజు యూట్యూబ్లో లక్షలు సంపాదిస్తున్నారు. చెడ్డ మాటల మీద, చెడ్డ పనుల మీద కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. అయితే రాజమార్గము ఏది అనంటే, ఎప్పుడైతే నీవు యథార్థముగా ఉంటూ ఈ చెడుతనమును విడిచిపెడతావో అప్పుడు నీవు రాజమార్గములో, అనగా పరిశుద్ధుడైన యేసు మార్గములో, అనగా మంచి మార్గములో, అనగా ఎవరికి భయపడకుండా ధైర్యముగా నీవు ఉండగలవు. అలాగే నీ ప్రవర్తన నీవు ఎప్పుడు సరిచేసుకుంటూ ఉన్నట్లయితే నీవు ఖచ్చితముగా బ్రతుకుతావు అని అనేకుల హృదయాల్లో బ్రతకడం. ప్రియదేవులు, బ్రతకడం అంటే అలా బ్రతికిపోవడం అని కాదు, కానీ అనేకుల హృదయాల్లో మీరు బ్రతకాలి అని అంటే మీ ప్రవర్తన మంచిదై ఉండాలి. ఆ ప్రవర్తన, మంచి ప్రవర్తన ఎలా వస్తుందనంటే, నజరేయుడైన యేసుక్రీస్తు వారిని చూసి ఆయన ప్రకారము ప్రవర్తించినప్పుడు నీవు ఖచ్చితముగా ఈ లోకములో దీర్ఘాయుష్మంతులుగా బ్రతుకుతారు. నిత్యరాజ్యములో ప్రభుతోటే ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రవర్తన చక్కగా ఉండాలి. ప్రభువారు దొంగలతో, వ్యభిచారులతో, లంచగొండ్లతో, కుష్ఠవ్యాధి వారితో, పాపులతో, అనేకులతో ఆయన ఎలా ప్రవర్తించారో అటువంటి మంచి ప్రవర్తన నీవు కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను బ్రతికించి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది గర్వముతోటే ఉంటారు. డబ్బు లేకపోయినా కూడా కొంతమందిలో గర్వం తగ్గదు. భయంకరమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు ఉంటారు. ప్రవర్తన భయంకరంగా ఉంటుంది, చాలా ఘోరంగా ఉంటుంది. ఎదుటివారిని కించపరిచే విధంగా ఉంటుంది, ఎదుటివారిని పడగొట్టే విధంగా ఉంటుంది, ఎదుటివారిని నొచ్చుకునే విధంగా ఉంటుంది ప్రవర్తన. కానీ ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రవర్తనను ప్రభువారి ప్రవర్తనకు సరిచూసుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే నీవు జీవిస్తావు, బ్రతుకుతావు, గొప్పగా ఉంటావు అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కలహానికి కారణం ఏంటి అని అంటే ప్రవర్తనే. గొడవలకి కారణం ఏంటంటే ప్రవర్తనే. అనేక విషయాలలో భయంకరమైన పరిస్థితులు ఎందుకు కలుగుతున్నాయంటే ప్రవర్తనే. అటువంటి ప్రవర్తన నీకు దేవుడు నేర్పిస్తారు. ఆ మంచి ప్రవర్తన నీకున్నట్లయితే నీకు హాని చేయువాడు ఎవడు అని దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది. దేవుడిని కాపాడుతారు. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో నీ ప్రవర్తనతో ఉద్యోగం కోల్పోయావా? నీ ప్రవర్తనతో ఈరోజు కుమిలిపోతూ ఉన్నావా? సర్వం కోల్పోయి ప్రియ దేవుని బిడ్డ భయపడుకో. ఇది మొదలుకునైనా ప్రభు యొక్క ప్రవర్తన ఎలా ఉందో ఆ మంచి ప్రవర్తన కలిగి జీవించు. దేవుడు నిన్ను బ్రతికిస్తారు, దేవుడిని తిరిగి కడతారు, దేవుడిని ఆశీర్వదించి అనేకులకు దీవెనకరముగా మారుస్తారు. ప్రియ దేవుని బిడ్డ, చెడుతనము మచ్చుకైనా ఎక్కడ కూడా ఉండకూడదు. ఏ విషయంలో కూడా చెడుతనం అనేది నీలో ఉండకూడదు. అప్పుడే నీవు మంచిగా రాజమార్గంలో నడుస్తావు. ప్రియ దేవుని బిడ్డ, దొంగచాటుగా తిరగాల్సిన అవసరం లేదు. రాజమార్గంలో నువ్వు నడుస్తావు. ఆ నీతి మార్గంలో మీరు నడుస్తారు. నిత్యరాజ్యానికి వారసులు అవుతారు. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మదేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానములు చూస్తున్నటువంటి బిడ్డల జీవితాలలో నాయన అయ్యా, ఏ చెడుతనము కూడా లేకుండా సంపూర్ణమైనటువంటి మంచి వారిగా మీరే మార్చమని ప్రార్థన చేయించు ఉన్నాం నాయన. వారి ప్రవర్తనను సరిచేసుకుంటూ కుటుంబస్తులతో మంచి ప్రవర్తన, బిడ్డలతో, కొలీగ్స్తో, అధికారులతో, యజమానులతో మంచి ప్రవర్తన నాయన. అయ్యా, దైవ సేవకులతో మంచి ప్రవర్తన ప్రభువా, సంఘములో ఉన్న విశ్వాసులతో మంచి ప్రవర్తన కలిగి ఉండడానికి మీరే సహాయము చేయండి నాయన. మీరే ప్రభువా ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా అయ్యా మంచి రాజమార్గంలో నడిపించి
ఆశీర్వదించి బలపరచుమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.